ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జల దిగ్బంధనంలో చిక్కుకుంది. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగా ప్రాణహిత పొంగిపొల్లటంతో పాటు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా అతలాకుతలమవుతోంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ వరద ముందు చేయగలిగిన సాయమేమీ కనిపించడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరుంది. కానీ 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గజగజ వణికిపోతుంది. కుండపోత వర్షంతో ప్రతి వాగు వంక పొంగి పొర్లుతుంది. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగా ప్రాణహితలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎటు చూసినా జలమే కనిపిస్తుంది. ఫలితంగా వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఏ వాగు ఎప్పుడు పొంగుతుందో అర్థం కాలేని పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు గ్రామీణ ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కొత్తూరు అనే ఒక వాగు పొంగి పొల్లుతున్న దృశ్యాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ నీరంతా పంట పొలాలకు చేరుతుంది. పైగా వాగు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కూడా ఎలా వంగిపోయిందో చూడొచ్చు. వర్షాల కారణంగా స్తంభాలు నేలబారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా విద్యుత్ సమస్యకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో నేల కోతకు గురవుతుంది. ఈ వాగు పక్కన నేల అంత కోతకు గురైంది. ఇందులో ఉన్న భారీ రాళ్ళేగా బండలు, రాళ్ళు, గులిక రాళ్ళంతా మేట వేశాయి. వీటిని తీయకపోవడం అటుంచితే ఇలాంటి పరిస్థితి పొలాల్లో కూడా కనిపిస్తుంది. అంటే ఎరువులు, మందులు, పురుగు మందులతో ఏపుగా పెంచుకున్న పంటంతా కొట్టుకపోగా ఇలా కోతకు గురి కావడమే రైతుల్ని కలవరానికి గురి చేస్తుంది. మరో 2-3 రోజులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. జనాల్లో మరింత ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికైతే ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగు, భీంపూరు, జైనతు, బేల మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికార యంత్రాంగం దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రకృతి ముందట ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిర్మల్ జిల్లాలో లక్ష్మణ్ చాందాలో కూడా అదే పరిస్థితి ఉంది. మంచిర్యాల జిల్లాలో అయితే ఈ నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్ నుంచి వెళ్ళే వరద ప్రభావం దాని మీద ప్రభావం చూపుతుంది. ఇక ఆసిఫాబాద్ జిల్లా అంతా ఏజెన్సీ ప్రాంతం. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, అంటే ఒక గూడెం నుంచి మరో గూడెనికి వెళ్ళాలన్న వాగులు వంకలతో విస్తరించి ఉంటుంది. చిన్న చిన్న వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతుంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి మీదుగా వెళ్ళాలి. కానీ 44వ నంబర్ జాతీయ రహదారికి కూడా ఎక్కడికక్కడ కోత పడింది. ఫలితంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కానీ ఆ బయటకు రాలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది. 16వ తేదీ నాడు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుడిగాల పర్యటన చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద బాధితులకు అండగా ఉంటామని చెప్పి ప్రకటించారు. అప్పట్లో కొంత బాధితుల్లో కొంత సాంత్వన చేకూర్చింది. 16వ తేదీ వెళ్ళి ఇప్పుడు మరో 10 రోజులు కాకముందే ఇలా భారీ వర్షాలతో మళ్ళీ అతలాకుతం కావడం జనాల్లో ఒక ఆందోళనకు దారితీస్తుంది. నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ వచ్చి పరామర్శించిపోతుంటే కానీ పరిహారం రావడం లేదనే ఆవేదన కూడా వినిపిస్తుంది. అధికార యంత్రాంగం నివేదికలు తయారు చేయడంలో నిమగ్నమై ఉంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా పంటలకే కాకుండా సామాన్య జన జీవనానికి కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది. రహదారులు పూర్తిగా కోతకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ సంబంధించిన సమగ్రమైన నివేదిక తయారు ఎప్పుడవుతుందనేది వేచి చూడాల్సింది. కానీ దానికి భిన్నంగా మరో 2 రోజుల వర్షం ఉండడంతో మరింత ఉపద్రవం పొంచి ఉంది. దీని అందరికీ అప్రమత్తం చేయడం ఒక్కటి తప్ప మీన ఇంకేం చేయలేని పరిస్థితి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, హైదరాబాద్ స్టూడియో.